ఒకటే, నువ్వు ఉన్నావు, నువ్వు సత్యం అని చెప్పావు, నువ్వు ధర్మం అని చెప్పావు, మూర్ఖంగా నన్ను నమ్మని చెప్పావు, నమ్మే నీ దగ్గర కూర్చున్నా, కొట్టినా తిట్టినా నువ్వే. తాళి కట్టిన తర్వాత పెళ్ళాం వెళ్ళిపోతున్నా మొగుడు ఒప్పుకోడు, మొగుడు వెళ్ళిపోతున్నా పెళ్ళాం ఒప్పుకోదు. ఎట్లా గురుతత్వం ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధంగా మొగుడు కొట్టినా పెళ్ళాం పడి ఉంటుందో, లేదు పెళ్ళాం తిట్టినా కొట్టినా మొగుడు పడి ఉంటాడో, అది పవిత్రమైన బంధం. సాయినాథుడికి నాకు మనకుండే బంధం నాకు తెలియదు, నాకు ఉండే బంధం అది. అట్టని చెప్పేసి ఎప్పుడు కొట్టడు ఆయన. ఎందుకు కొడతాడు? కొట్టడు ఆయన, దగ్గర తీస్తాడు. నేను ఇందాక చెప్పిన విధంగా ఆశ్రమాలు కానీ పెట్టుంటే ఈ పాటికి నేను ఉండే పరిస్థితికి నాకు ఒక 1000 కోట్ల రూపాయల ఆశ్రమం వచ్చుండేది. ఆ శ్రమ పడొద్దురా నువ్వు, నీ పాటికి నువ్వు ప్యాంటు చొక్కాతో తిరుగుతూ ఉండు, నీతో నేను ఉన్నా. ఆ సమయం వచ్చినప్పుడు పక్కానికి నేను చెప్తాను, నీకెందుకు? ఎస్పీతో కూర్చొని ఉన్నాం మనము. మరి నాకు ఎస్పీ పరిచయం అని చెప్పి ఊరంతా డమరకు వేసుకొని చాటుకోవాల్సిన అవసరం లేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఎస్పీని ఉపయోగించుకున్నాం అనుకో, పక్కోడికి ఎట్లా అర్థమవుతుంది, అరే వీడితో వద్దురా ఎస్పీతో ఉన్నాడు అని చెప్పి. ఆ ఎస్పీయే చెప్పుకుంటాడు సందర్భం వచ్చినప్పుడు. మన ఎస్పీ ఎవరు తెలుసా? సాయినాథన్ ఎస్పీ, విశ్వానికి ఎస్పీ అన్నమాట ఆయన. మరొకటి అతడు మహానుభావుడు, నువ్వు నాతో ఉండరా అని అడిగినప్పుడు, ఉంచుకుంటానరా నాతో అన్నప్పుడు, మనం దేనికి ఏ విధమైనటువంటి ఆడంబరమైన మార్గాన్ని పోవాలా? 3 పూట్ల హ్యాపీగా తింటున్నాం, వచ్చిన వాళ్ళకి చక్కగా పెడుతున్నాం, ఆత్మీయంగా భార్య బిడ్డలు సంతోషంగా ఉన్నావు. ఇటువంటి వాళ్ళు వస్తే 4 మంచి మాటలు చెప్తున్నా, లేదు ఇంకొక ఆయన వచ్చినప్పుడు మీ దగ్గర సినిమా పదాలు అనుకో, సినిమా మాటలు మాట్లాడుతున్నా, లేదు బాబా గురించి అనుకో, బాబా మాటలే మాట్లాడుతున్నా, ఎవరు ఏది కావాలంటే అది మాట్లాడుతున్నా. నీదేందయ్యా? నాది నాకుంది. మరలా ఏది మాట్లాడినా ఒక చూపు నా దృష్టి అక్కడ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి పాట పాడినట్టు, ఏది ఆయన నా సాయి చూస్తున్నాడా లేదా అని. సాయినాథుడు అనేటువంటి సద్గురువు నా వైపు చూస్తున్నాడా లేదా క్రియగంటగా మనం చూస్తుంటామో, ఆయన కూడా రే నేను చూస్తున్నాను లేరా పర్లేదని అంటుంటాడు ఆయన. ఇంకా నాకు శ్రీనివాస్ పడినట్టు ఎవరితో నాకు పని ఏంది? ఎందుకు పని? ఏం అవసరం మీతో నాకు? నిజంగా మాట్లాడితే అని అనుకోకూడదు. ఏ అవసరం కొద్దీ నేను నిన్ను దగ్గర తీశానో, ఆ అవసరాల్లో ఉండేటువంటి సత్యబద్ధతను నిన్ను కలిసిన ప్రతి వ్యక్తికి చెప్పు అన్నాడు ఆయన. అదే చేస్తున్నా. నువ్వు నమ్మడమా, నమ్మకపోవడమా, ఇష్టపడ్డవా, పడకపోవడమా, ఎగతాళి చేయడమా, అవహేళన చేయడమా, నీ ఇష్టం. నాకు సంబంధమే లేదు. నువ్వేమనుకున్నా నాకు సంబంధం లేదు. నువ్వు తిట్టినా సంబంధం లే. ఎందుకని? అది నేను ఆపాదించుకోను కాబట్టి. దివ్యాత్మ స్వరూపులైనటువంటి మీరందరూ కూడా ఒక అద్భుతమైన భావస్పష్టతకు లోను కాండి. ఆ భావస్పష్టతకే సద్గురు అనే ఒక సాయినాథుడి యొక్క కృప లభిస్తుంది. డబ్బు దశకాలు కూసుగుడు చాలా వస్తాయి. నేను చాలా డబ్బు చూసా, చాలా డబ్బు చూస్తూ ఉన్నా, ఇంకా చూస్తా. ఒకవేళ డబ్బుతోని సమాధానం చూడాలంటే రేపు సాయంత్రం బెంచ్ గారి వాకిట్లో ఉంటుంది. కొనిస్తా అన్నాడు ఒక ఆయన, పెట్టుకునే దానికి స్థలం చాలదు, బెంచ్ వస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, పట్టదు ఇక్కడ చూడండి కావాలంటే. లేదు ఒకవేళ పడుతుంది, తీసుకొస్తా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రెడీగా ఉంటారనమాట. ఎవరే నువ్వు చేస్తే అయ్యోరు ఉద్యోగానికి 50 లక్షలు బెంచ్ కారు ఎక్కడరా అని చెప్పి. నేను బాబాని అడిగా, ఏమయ్యా బెంచ్ కారు అడిగాను నిన్ను, మరి ఏంది ఇవన్నీ లెక్కలు పెట్టావనంటే, నిన్న ఆ స్థాయికి పెంచి ఇస్తాను రా అన్నాడు. చూడండి ఇంటికి ఇవన్నీ నా మాటలు చాలా సులువుగా ఉంటాయి, మామూలుగా క్యాజువల్గా మాట్లాడినట్టుగా ఉంటాయి. ఇవి వాస్తవాలు. నాతో ఉన్న వాళ్ళకి, నాతో తిరుగుతున్న వాళ్ళకి, నన్ను క్షణక్షణం అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ఇవి వాస్తవాలు. కాబట్టి విన్నపం ఏంలే, మనసులో భగవంతుడి మీద, బాబా మీద ఏ కష్టాన్ని పెట్టుకోవాకండి, ఇష్టాన్నే పెట్టుకొని ఉండండి. ఎప్పుడైతే ఆయన మీద నేనైతే కష్టం పెట్టుకోను బాబా మీద, స్ట్రైట్గా మాట్లాడు. ఏమా ఇస్తానన్నావు, ఇవ్వనంటావు ఏమి? మీ ఇంటికి రమ్మన్నావు, భోజనం పెడతా అన్నావు, భోజనం పెడతానని చెప్పి ఆశతో మీ ఇంటికి వచ్చాను నేను. రోజు మా ఇంట్లో చింతకాయ పచ్చడి పప్పుచారే కదా. సుబ్రహ్మణ్యం ఇంటికి పోతే, లేదు శ్రీనివాస్ ఇంటికి పోతే ఒక కూర ఇంకో పచ్చడి అదనంగా ఉంటుందనుకుని పోతే ఆయన కూడా పప్పుచారు ఇదే పెట్టా. ఇంకా ఇంటికి పోతే ఏమి, భోజనానికి పోకపోతే ఏమి అని శ్రీనివాసులు అంటారు. భోజనానికి రమ్మంటే ఏం చెప్తా అంటే, 2 కూరలు, ఒక పచ్చడి, సాంబారు, పాయసం పెడితేనే వస్తా, లేకుంటే రానని చెప్తా. అదేవిధంగా సాయినాథుడు అనేటువంటి విశ్వప్రభువు సర్వాన్ని ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా ఖజానా నిండుగా ఉంది, నువ్వేం అడగాలో అడగడం తెలుసుకోమని చెప్తున్నప్పుడు, అడగలేని దుస్థితిలో కుసంస్కారంతో ఉన్నటువంటి మనము అడగగలిగిన నాబోటు ఎవడన్నా ఉంటే అనుమానిస్తూ, అవమానిస్తూ, ఆత్మతృప్తి పొందుతూ సంకుచితంతో నడవడం మంచిది కాదని చెప్పి బాబా కృపతో నా విన్నపం మీకు.
చేతనైతే నన్ను వాడుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో, సాయినాథుని మార్గంలో మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను వాడుకోండి. సుధాకరం అనే దేహాన్ని మీ పాదాల సందులో నడుస్తా, మీ పాదాల మధ్యలో నడుస్తా. నేను తప్పు చేస్తే తెలిసి తెలియక అపోహలతో పిచ్చి పిచ్చిగా వాగకండి. ఎక్కడ చాలా కోల్పోతారు. గురుకృపకు దూరమైన వాడిని, బాగుపడ్డాన్ని ఎవరిని ఇంతవరకు చూడలే నేను. పెద్దోళ్ళని, కోటీశ్వరులు అని ఎందుకు చెప్తున్నానంటే, నా అనుభవం నేర్పిన పాఠాన్ని మీతో పంచుకుంటున్నా. కోపం కాదు ఇది, నా అనుభవం నేర్పి. ఎందుకంటే ఒక ఆయన వస్తాడు, 2000 కోట్లు చాలు బాబా నాకు పని అయిపోతుంది అంటాడు. ఎస్, ట్రూ, ఇది నిజము. ఏం లేదు బాబా, 10,000 కోట్ల వరకు వచ్చింది, 2,000 కోట్లుంటే పని అయిపోతుంది అంటాడు. ఏం డబ్బా, ఏమన్నా చల్లపెంకుల 2,000 కోట్లే? నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. 20,000 కోట్లు వస్తుంది పంట వచ్చిన వాళ్ళు ఉన్నారు. తీసుకున్న వాళ్ళు కూడా చూపిస్తాం మీకు. ఆ అహంకారాలు వద్దన్నాడు కాబట్టి తలకాయ ఉంచుకొని ఇట్లా ఈ విధంగా తలకాయ ఉంచుకొని ఉన్నా. మీ దగ్గర కాదు, ఆయన దగ్గర. మీలో ఉండేది ఆయన కాబట్టి ఆ సంస్కారాన్ని గుర్తించలేకపోతే మీరు ఎక్కడా పనికిరారు. మీరే కదా, నేను కానీ, ఎవడైనా కానీ ఎక్కడా పనికిరాడు. తిరుపతి దేవస్థానంలో ప్రధాన పూజారి కూడా పనికిరాడు ఈ సంస్కారం లేకపోతే. సంస్కారాలు నేర్చుకుందాం. సాయినాథుడు నేర్పేది సంస్కారాలు. ఆయన దగ్గర శక్తి లేదు, మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు, పరిపూర్ణమైనటువంటి సంస్కారాలు. ఆ సంస్కారమే సద్భావన కలిగి ఉండడానికి టోపీ బెల్ల, కాషాయగుడ్డ బల్లె, ఈయనకి సంస్కారాలు ఉన్నాయని చెప్పి ఒక గుండి పైకి, ఒక గుండి కిందికి పెట్టుకొని, ప్యాంటు తిరిగి తిప్పేసుకొని ఈయన ప్రత్యేక చూపించబల్లే. నీవుగా ఉండు, నిన్ను గుర్తించేవాడు వస్తాడు అని సచ్చరిత్రలో మాటలు ఇవన్నీ. 1 నుంచి 53 అధ్యాయాలు చదివితే ఆయన నేర్పే మాటలే ఇవన్నీ కూడా. చదివి ఇప్పుడు ఆయన అడిగాడు, ఎన్ని మార్లు సచ్చరిత్రలు శ్రీనివాస్ పాటిల్? లెక్కలేని సచ్చరిత్ర, లెక్కలేనిది. ఎన్ని మార్లు చదివినా ఒక్కసారి అనుభవాన్ని అనివ్వ అంటాడే. నాకైతే ఈ విషయంలో వీళ్ళ సాక్షిగా క్షణం వాళ్ళ యొక్క స్వస్వరూప దర్శనాలు ఉన్నాయి. నాకు లైవ్లో చెప్తా ఉన్నా. ఎంతమందికి ఉన్నాయో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాది నాకు. నా దగ్గరకు వచ్చిన ఇదిగో రూపాయి బిళ్ళ, ముందు బొమ్మ, వెనక బొరుసు, 2 చెల్లె నాణం ఇది అని చూపిస్తున్నా. ఒక నాణానికి 2 వైపుల బొమ్మ ఉన్నా చల్లదు, 2 వైపుల బొరుసు ఉన్నా చల్లదు. ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొమ్మ ఉండే రెండో వైపు బొరుసు లేకపోయినా చల్లదు, లేదా ఒకవైపు బొరుసు ఉండే రెండో బొమ్మ లేకపోయినా చల్లదు. 2 ఉంటేనే నాణ్యం. ఆ 2 ఉండే సుధాకర్ రావు అనబడే దేహం ఇది. సాయినాథుడి కృపతో 2 ఉన్నాయి. బొమ్మ ఉంది, బొరుసు ఉంది. నీకేది కావాలంటే అది. ఏది తీసుకోలే అసమర్థుడు. నువ్వు చూసిపోవడానికి ఒక రాయేసిపోతే ధర్మమా, సంస్కారమా? ఇంకెక్కడ పొందుతావు? నీ దగ్గర ఒక బొమ్మే పెట్టుకొని 2వ బొమ్మ చూడలేని కబోదివి, 2వ బొమ్మను చూపిస్తే నన్ను పిచ్చోడంటివి. నువ్వేమో సమాజంలో చల్లకపోతివి. ఎట్లా నాయన మనం బ్రతికేది ఎట్లా? దీన్ని ఏదో చెప్తారే, స్వకుచిత మర్దనమా, ఏమర్దనం అంటారా, ఏదో చెప్తారా భాషలో. అట్లా మాట్లాడాలా. దివ్య పురుషులారా, నా తల్లులు తండ్రులు మీరందరూ కూడా, నా జన్మనిచ్చే తల్లి అక్కడున్నా మీరందరూ కూడా ఆత్మబంధంలో నా తల్లులే. ఈ ఒక అర్ధగంట వరకు మీ పట్ల ఏదైనా వివక్ష ఉన్నా అది తీసేసుకున్నాడు సాయినాథుడు. ఏ వివక్ష లేదు. నా తల్లులు తండ్రులే. మీ అందరికీ పాద నమస్కారాలతో విన్నవించుకుంటున్నా. సచ్చరిత్రలు మర్చిపోవకండి. జీవితాన్ని, అద్భుతమైన జీవితానికి అర్థవంతమైన జీవనాన్ని ఇచ్చేది సాయి సచ్చరిత్ర. ఆ అర్థవంతమైన జీవనంతో పరమార్థాన్ని చూపించేది సాయి సచ్చరిత్ర. దానికి వేషం ఏం అవసరం లేదు, భాష అవసరం లేదు, మంత్రం, తంత్రం, యంత్రం అసలు అవసరం లేదు. ఉదయం లేదు 4:30కి సాయిబాబా గుళ్ళో తలుపుల దగ్గర కూర్చొని మనమేం తాళాలు తీయలేదు. మన ఇంట్లో కూర్చొని భావంతో ఉండడమే. అవునా కదా శ్రీనివాస్? అని తెలియపరచుకుంటూ, ఎందుకంటే ధోరణి వస్తే ఎక్కువ అవుతుంది. మళ్ళీ శ్రీనివాస్ పాటలు ఇంకా చాలా బాగా ఉన్నాయి మనకి. ఎవరికైనా ఆకలి అయితే ప్రసాదాలు స్వీకరించండి. ప్రసాదం పాటకి ప్రసాదమే, సాదావారి పాటలు సాదావారి పాటలే కానివ్వండి. నెమ్మదిగా కదిలాడమ్మా సాయి, కదిలాడమ్మా సాయి. ఎండి ఉత్సవ వేడుకలో భక్త సమూహము అనుసరించగా, ఎండి ఉత్సవ వేడుకలో భక్త సమూహము అనుసరించగా,
నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. వైపు తన చేతులు తిప్పుతూ వింత వింతగా సైగలు చేయొచ్చు. నింగి వైపు తన చేతులు తిప్పుతూ వింత వింతగా సైగలు చేయొచ్చు. ఆకాశాన అరవినే మించిన వెలుగులు నిండిన బదనంలోన. ఆకాశాన అరవినే మించిన వెలుగులు నిండిన బదనంలోన. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. వెనుక నడుచుచు ఎండ వేడిమికి గొడుగు పట్టగా. భక్త భగోజీ వెనుక నడుచుచు ఎండ వేడిమికి గొడుగు పట్టగా. వినయముగా తన శిరసును వంచి సాయిని పూర్తి అనుసరించగా. వినయముగా తన శిరసును వంచి సాయిని పూర్తి అనుసరించగా. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. గడపలో వనితలందరూ హారతి పళ్ళెం చేతన బట్టి. గడప గడపలో వనితలందరూ హారతి పళ్ళెం చేతన బట్టి. వస్తాడని సాయి చూడగా ఎదురు చూస్తూ నిలుచోనుండగా. వస్తాడని సాయిని చూడగా ఎదురు చూస్తూ నిలుచోనుండగా. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. దర్శనం చేయాలంటూ చూడవచ్చిన భక్తులందరికీ. హోలీ దర్శనం చేయాలంటూ చూడవచ్చిన భక్తులందరికీ. ప్రేమను పంచే చిరునవ్వులతో ఉన్నానేనని అభయములిస్తూ. ప్రేమను పంచే చిరునవ్వులతో ఉన్నానేనని అభయములిస్తూ. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. పురవీధులను శుభ్రం చేసి మార్గములో నా పూలను కలిపి. పురవీధులను శుభ్రం చేసి మార్గములో నా పూలను పరిచి. భక్తులందరూ ముక్త కంఠము తనువులు మరచి నామము పలుకగా. భక్తులందరూ ముక్త కంఠము తనువులు మరచి నామము పలుకగా. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. నెమ్మది నెమ్మది నెమ్మదిగా కదిలాడమ్మా సాయి. పెళ్లిలో ఉత్సవ వేడుకలో భక్త సమూహము అనుసరించగా. పెళ్లి ఉత్సవ వేడుకలో భక్త సమూహము అనుసరించగా. నెమ్మది నెమ్మది
దయచేసి భక్తులందరూ కూడా ప్రసాదాలు తీసుకొని తర్వాత బయలుదేరేస్తుంది కోరుతున్నాం. ఎందుకే ఈ జన్మ, ఎందుకే నర జన్మ, ఎందుకే ఈ జన్మ, ఎందుకే నర జన్మ, ఎంతకో నీ ధ్యాస గురునిపై నిలుపక, ఎంతకో నీ ధ్యాస గురునిపై నిలుపక, ఎందుకే ఈ జన్మ, ఎందుకే నర జన్మ, ఎందుకే ఈ జన్మ, ఎందుకే నర జన్మ. ఎన్ని జన్మలలోన ఎన్ని కృతులు చేసి పొందావు నర జన్మ, ముని భాగ్యములతో. ఎన్ని జన్మలలోన ఎన్ని కృతులు చేసి పొందావు నర జన్మ, ముని భాగ్యములతో. సంసారమాయలో కటునతులో, సంసారమాయలో కటునతులో, మాయసుడి గోడమున ఉడికిపోగే మనస, మాయసుడి గోడమున ఉడికిపోగే మనస, ఎందుకే ఈ జన్మ, ఎందుకే నర జన్మ, ఎంతకో నీ ధ్యాస గురునిపై నిలుపక, ఎందుకే ఈ జన్మ, ఎందుకే నర జన్మ. చడము ఎదబాగిపో మితి నీరు ఆశలతో, ఆసిపోసిన ధనము పడుకూడ వెడతారు. చడము ఎదబాగిక మితి నీరు ఆశలతో, ఆసిపోసిన ధనము పడుకూడ వెడతారు. వయసు మీరిన నాడు వదచిన పదవే, వయసు మీరిన నాడు వదచిన బలమే, కళ్ళు మూసేవేళ కన్నీరే గతి నీకు, కళ్ళు మూసేవేళ కన్నీరే గతి నీకు, ఎందుకే ఈ జన్మ, ఎందుకే నర జన్మ, ఎంతకో నీ ధ్యాస గురునిపై నిలుపక, ఎందుకే ఈ జన్మ, ఎందుకే